అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడుతోంది. సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కెనాల్ పై నిర్మిస్తున్న అత్యాధునిక స్టీల్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ పూర్తయితే అమరావతి నుంచి జాతీయ రహదారి 16కు నేరుగా వేగవంతమైన అనుసంధానం ఏర్పడనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం కానుండటంతో పాటు రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ బ్రిడ్జ్ కీలక లింక్ గా మారనుంది. అమరావతి నిర్మాణ వేగాన్ని మరింత పెంచే ప్రాజెక్టుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి హారిక అందిస్తారు. నిర్మాణ పనులు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా దూసుకెళ్లిపోతున్నాయి. జనాభా పెరగడం అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టే విధంగా కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే అమరావతిలో బకింగ్హామ్ కెనాల్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా దూసుకెళ్లిపోతున్నాయి. గతంలో చూసినట్లయితే అమరావతికి వెళ్లాల్సి వస్తే ఉండవల్లి మీదుగా వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయం అలాగే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోయేవి. దాన్ని నియంత్రించే విధంగా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అనేవి పూర్తవుతున్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే బకింగ్హామ్ కెనాల్ వద్ద అలాగే గుంటూరు ఛానల్ ఇంకా కొండవీటి వాగు వద్ద ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అనేవి దూసుకెళ్లిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ట్రాఫిక్ సమస్యల వల్ల అమరావతి అనేది ఏకైక రాజధాని కాబట్టి ఆ హైకోర్టు అలాగే సిఆర్డిఏ అదే పలు విద్యా సంస్థలు ఐటీ హబ్కి వెళ్ళాలన్నా కూడా ఆ టైం అనేది చాలా అయ్యేది. అందులో ట్రాఫిక్ సమస్యలు కూడా బాగా పెరిగేవి. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణ పనులు జరుగుతుంది. దీని ద్వారా చాలా మటుకు ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో ఏకైక కనెక్టివిటీగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రజలు వేగవంతంగా అమరావతికి చేరుకోవచ్చు. అలాగే సాఫీ జర్నీ కూడా అందించాలనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఆలోచన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆగస్టు 15 కల్లా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అనేది అమల్లోకి వస్తుందని కూడా చెప్తున్నారు. దీనికి సుమారు 70,000 కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే అవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఒక స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో పనులు అయిపోయినాయని, మిగతా వాటికి కూడా వాల్స్ అవి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక టైం గైడ్ లైన్ అనేది పెట్టుకున్నారని, దాని మీదే అధికారులందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఇచ్చిన నిర్ణీత స్థాయిలోనే గడువు స్థాయిలోనే ఆ పనులన్నీ పూర్తి అవ్వాలని దాని మీద ప్రణాళికలు పట్టి అధికారులందరూ పనిచేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే నిరంతరం ఇక్కడ వర్కర్లు ఈ స్టీల్ బ్రిడ్జ్ గురించి పనిచేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో త్వరలోనే అందుబాటులోకి రాబోతోందని చెప్తున్నారు. ఇది కేవలం ఒక స్టీల్ బ్రిడ్జ్ మాత్రమే కాకుండా రవాణాకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ అరికట్టేందుకు ఒక కీలక లింక్ కాబోతోందని, కీలక మైలురాయి కూడా కాబోతోందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరమైన సాఫీ జర్నీ అందించే విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా రోడ్ల విషయంలో కూడా ఎంతో ఇంపార్టెన్స్ తీసుకొని ప్రజలకి అసౌకర్యం లేని జర్నీ అందచేయాలనే విధంగా ప్రణాళికలు కూడా ఎప్పటికప్పుడు వేస్తూ ప్రజల గురించి అలాగే ప్రభుత్వం గురించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి పనులు అనేవి ఇంకా వేగవంతం చేయాలని, దానికి సంబంధించిన ప్రణాళికలు బట్టే ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని చెప్పడం జరుగుతుంది. కేవలం ఈ కనెక్టివిటీ రోడ్లే కాకుండా ఇంకా ఎన్నో కనెక్టివిటీ రోడ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా అమరావతి రాజధాని అనేది ఒక కీలక ఎదుగుదలలో ఒక కీలక మైలురాయి ఈ రోడ్లు కూడా కాబోతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ కుంగిపోయిందని, వాడకంలోకి రాదని. అయితే దీనికి సంబంధించి సిఆర్డిఏ అలాగే డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో తీవ్రంగా ఖండించి అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ నిర్మాణ పనుల్లో ఒక లోపమే అని, దానికి ఎలాంటి లోపం లేదు, స్టీల్ బ్రిడ్జ్ అంతా బాగానే ఉందని కూడా ఆ విమర్శలకి ధీటుగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులన్నీ వేగవంతం చేసి వినియోగంలోకి త్వరలోనే తీసుకొస్తామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మౌలిదో హారిక, వైకే న్యూస్, బకింగ్హామ్ కెనాల్ నుంచి.